టీడీపీ వాళ్ళ రాజకీయ మనుగడ కొరకు బహుశా దీనికి సపోర్ట్ చేయొచ్చు. బీజేపీ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. బీజేపీ ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ పార్టీగా బీజేపీ అందరూ వాగ్దానం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు 5 సంవత్సరాలంటే కాదు, 10 సంవత్సరాలన్నా కావాలి, 10 సంవత్సరాలు ఇస్తే తప్ప అది రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగదు అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పడం ఘంటాబద్ధంగా చెప్పారు, మేము అధికారానికి వస్తున్నాం, తప్పనిసరిగా 10 సంవత్సరాలు చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాదు, ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు. ఇద్దరు, తెలుగుదేశం బీజేపీ ఇద్దరు కలిసి, ప్రధానమంత్రి గారు కూడా ఎన్నోసార్లు మీటింగుల్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పి మరి వెనక్కిపోవడం, రాజకీయ కారణాలు ఏవైనా ఉండొచ్చు. పొరుగు రాష్ట్రాలు అబ్జెక్షన్ చెప్తే చెప్పొచ్చు కాక వాళ్ళకి చెప్పాలి, ఇది ప్రత్యేకమైన కేసు, ఇది ఎన్నికల వాగ్దానం కాదు. అసలు పార్లమెంట్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు వాగ్దానం చేశారు, మేము సపోర్ట్ చేశాం, దీన్ని మేము తప్పించుకోవడానికి లేదు, వీ కెనాట్ గో బ్యాక్ ఆన్ దిస్ వర్డ్ అని చెప్పి ప్రధానమంత్రికి నిష్కర్షగా చెప్పాలి. మిగతా పార్టీలు ఎవరైనా అబ్జెక్షన్ చెప్తుంటే నిజంగానే రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది కదా. హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్ని విధాలా నష్టపోయింది. పారిశ్రామిక అభివృద్ధి కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలనే జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దీనికి అప్పుడు ఆలోచించే కదా పెద్దలందరూ కూడా నిర్ణయించారు. మరి హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయింది, ఆర్థికంగా కూడా చాలా లోటు ఉంది. అటువంటి పరిస్థితుల్లో దీనికి మనం ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, తప్పనిసరిగా మిగతా పొరుగు రాష్ట్రాల వల్లే అది కూడా త్వరగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది, తప్పనిసరిగా ఈ అవకాశం కలిగజేయాలనే ఉద్దేశంతోనే కదా చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత మరి ఇట్లా వెనక్కిపోవడం బీజేపీ ప్రభుత్వానికి ఎంతవరకు సబబు? చంద్రబాబు గారు కూడా కలిసి కదా చేశారు వాగ్దానాలు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు కూడా దాని మీద తప్పనిసరిగా చేయాలని పట్టుబట్టకపోవడం కారణం ఏంటి? ఏ రాజకీయ కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా నష్టపోతున్నారు, మొత్తం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారు. అన్ని విధాల పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి, అన్ని విధాలా నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమిస్తారా బీజేపీని కానీ తెలుగుదేశం కానీ? ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీ ఇద్దరు కూడా క్షమించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీరు ఆయన ప్రైవేట్ బిల్లు పెట్టారు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రామచంద్రరావు గారు, దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన, ఆయన బిల్లు పెట్టి అది పాస్ చేసి అనేది కాదు. ఇక్కడ అసలు వాలంటరీగానే బీజేపీ ఈ పార్టీకి ఎప్పుడో ఇచ్చి ఉండాలి, 2 సంవత్సరాలు దాటిపోతుంది కదా. ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకోవాల్సిన పరిస్థితి, బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్లుకి సపోర్ట్ అంటే అసలు ఏం చేస్తారో చూడాలి. మనం మధ్యాహ్నానికి తెలిసిపోతుంది కదా, మనకు సాయంత్రానికి తెలిసిపోతుంది. అందువల్ల ఏది ఏమైనా సరే చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడం, చేసిన వాగ్దానాలకే విలువ లేకుండా పోవడం, పార్లమెంటులో శాంటిటీయే లేకపోతుంది. పార్లమెంట్ డెమోక్రసీలో శాంటిటీ ఏంటి? వాగ్దానం, ప్రధానమంత్రి చేసిన వాగ్దానానికే దిక్కు లేకపోతే ప్రభుత్వం మళ్ళీ మారొచ్చు కూడా, ప్రధానమంత్రి వేరే ఉండొచ్చు కూడా. కానీ ఈ డెమోక్రసీ సిస్టంలో అంతకుముందు చేసిన ప్రధాని వాగ్దానాలు మనం తర్వాత నెరవేర్చవలసిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దీన్ని మరి ఏం చేస్తారో చూద్దాం. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎలా ఉంటుందో, ఏం దాన్ని అసలు రానికుండానే చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయి. ఏం చేసినా సరే బీజేపీ, టీడీపీ ఇద్దరు కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా విఫలమైందండి తెలుగుదేశం. బీజేపీ నుంచి ఇచ్చినటువంటి హామీలని తీసుకోవడంలో, నెరవేర్చుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైంది. దేనికి భయపడుతున్నారో ఏమిటో. ప్రధానమంత్రి గారు కూడా మరి ఇంత గొప్పగా మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, అటువంటి పరిస్థితులు చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవవలసిన బాధ్యత ప్రధానమంత్రి గారి మీద కూడా ఉంది. ఆయన మరి ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఆ రోజు తెలుగుదేశంతో కలిసి వాగ్దానాలు చేశారు, మేనిఫెస్టోలో పెట్టారు, ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. అందువలన తప్పనిసరిగా నైతిక బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉంది, దాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారికి కూడా. అందులో అలియన్స్ పార్ట్నర్గా, ఇప్పుడు వేరే పార్టీ అనేది కాదు, బీజేపీతో సంబంధం లేదు మాకు, వాళ్ళు ఇవ్వడం లేదని చెప్పడం కూడా కాదు, ఇద్దరు కలిసి పోటీ చేశారు ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల తప్పనిసరిగా దీనివల్ల వచ్చే నష్టం ఇద్దరు కూడా, ప్రధానమంత్రి గారు, బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బాధ్యత వహించవలసిన అవసరం ఉంది.
అసలు చేసిన ఘోరమైన తప్పిదము కాంగ్రెస్ వల్లే జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో విభజన ప్రజలు కోరుకున్నారండి. మెజారిటీ అసెంబ్లీలో పాస్ అయింది, అది రిజల్యూషన్ పాస్ కాలేదు కదా. అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు కక్షగట్టి ఏందో కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నది ఆమె. ఈ రాష్ట్రానికి నన్ను ఎదిరించి ఇంత పెద్ద రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమా నేను ఒప్పుకోవడం అన్నట్లుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విధించేసింది ఆయమ్మ. రాజ్యసభ అదే మళ్ళీ తిరిగి లోక్సభకు వచ్చి అది అక్కడ పాస్ కావాలంటే, ఒకవేళ నిజంగా అక్కడ ఆమోదం పొంది ఉండవలసి ఉంటే అది అసలు బిల్లు పాస్ కాదేమో, టైం లేదు కదా, హడావుడిగా చేసిన కార్యక్రమం కదా. కావాలని చేసి ఆ రోజు తప్పనిసరిగా ఏమైనా సరే కావాలనే పద్ధతిలో శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ నాయకులను తొందర పెట్టి చేయించినటువంటి కార్యక్రమం ఇది. మొదట పెద్ద నేరస్తుడు కాంగ్రెస్ పార్టీ అయ్యాడు. ఇప్పుడేదో రాజకీయ కారణాల వల్ల బిల్స్ పెట్టడం ఇవన్నీ పెట్టడం సరే అనుకోండి. ఏది పెట్టినా ఎవరు పెట్టినా మనం చిత్తశుద్ధిగా ఈ రాష్ట్రానికి మన వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందరికీ తెలుసుది, మనకే కాదు. మనం నమ్ముతున్నాము సరే, మనం అన్ని విధాలు వాదిస్తున్నాము. చంద్రబాబు గారికి అంతకంటే బాగా తెలుసు, నిజంగా ప్రత్యేక హోదా వస్తే గొప్పగా అభివృద్ధి చెందుతుందనే విషయం ఆయనకు బాగా తెలుసు. అయినా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఆయన ఏమాత్రం ముందడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ విషయంలో ప్రత్యేక హోదా విషయంలో ఏది వచ్చినా రాకపోయినా మొట్టమొదటి నేరస్తులు బీజేపీ టీడీపీ అవుతారండి. సరే, కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం కొరకు వాళ్ళు వేస్తున్నారనుకోండి. వీళ్ళు ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేసిన వాళ్ళలో వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. కాంగ్రెస్ మొదటి నేరస్తుడు, చంద్రబాబు గారు లెటర్ ఇచ్చి ఆయన రెండో నేరస్తుడు, బీజేపీ సపోర్ట్ చేసి మూడో వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా ఈక్వల్ పార్ట్నర్సే ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేసిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ ప్రత్యేక హోదా వస్తేనే క్షమిస్తారు రాష్ట్ర ప్రజలు. లేని పక్షంలో ఈ మూడు పార్టీలు కూడా పాతాళానికి తొక్కేస్తారు. రాజ్యసభలో మనకున్నది ఒక్క సభ్యులండి, ఆయన తప్పనిసరిగా దీనికి సపోర్ట్ చేస్తారు. ఇంకా దానికి ఏం తిరిగే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, ఢిల్లీలో వచ్చి దీక్షలు చేశారు, ఇక్కడ ధర్నాలు చేశారు, తర్వాత హైదరాబాద్ అక్కడ మంగళగిరిలో దీక్ష చేశారు, ఆమరణ నిరాహార దీక్ష చేశారు, వారం రోజుల పైన చేశారు. ఎన్నోసార్లు ధర్నాలు, ఢిల్లీ వచ్చి కూడా ధర్నాలు చేసి అరెస్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. మొట్టమొదటి నుంచి కూడా చిత్తశుద్ధిగా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అనే మన అభిప్రాయంతో తప్పనిసరిగా రావాలనే మన ఆకాంక్ష. అది చంద్రబాబు గారు మరి ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా మనకు అభిప్రాయపడుతుంది.